వెల్కమ్ టు A9 టీవీ. నాడు ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని, ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్యని, ఏపీ ఈఆర్సీ అనుమతించిన దానికన్నా 19,000 కోట్ల అదనంగా విద్యుత్ కొనుగోలుకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని మంత్రి స్వామి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు ఇప్పించింది వాస్తవం కాదా? ఇవన్నీ తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి అభూత కల్పన ప్రచారం చేయడం కోసం నీవు పెంచిన ఛార్జీల కోసం నీవే ఈరోజు ధర్నాలు పిలువటం సైకో చర్యలకు పరాకాష్ట నేను తెలియజేస్తున్నా. 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంధకారంలో ఉన్న రాష్ట్రాల్లో మనం మిగులు విద్యుత్ తీసుకొస్తే 2019లో మీరు వచ్చి పీపీఎల్ను రద్దు చేసి ప్రైవేటుగా విద్యుత్తును కొన్నది వాస్తవం కాదా? విద్యుత్ రంగాల సంస్థల్ని సంక్షోభంలో కొరబోయింది చేసేటట్టు చేసింది మీరు కాదా? ఇవన్నీ తెలిసి ఈరోజు ప్రజలు మభ్య పెడతా ఉన్నావు. ఈరోజు 6 నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, నీకేదో ఇది జరిగిపోతుందని చెప్పేసి నువ్వు భ్రమలు కంటున్నావు. శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి నేను తరిమి కొట్టారు. అయినా కానీ నీ పిచ్చి చేష్టల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విసిగిపోయిన విషయాన్ని కూడా మర్చిపోకుండా మీరు ఈ విధంగా చేయటం చాలా జుగుత్సాకరంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి పనులను మారుకోమని చెప్పేసి గత ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తాను.